హలో గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు వచ్చేసి మాస్ రాజా రవితేజ నాకు ఇచ్చిన రాజాకి గ్రేట్. దీంతో రవితేజ మగగా ఈమె రాధిక నచ్చడం జరిగింది. శివారెడ్డి కమెడియన్ రెడ్డి ఏదో రెడ్డితోనే స్టార్ట్ అవుతుంది. ఆయన ఇంకా కమెడియన్స్ చాలా మంది నటించారు. సినిమా స్టోరీలో వచ్చేసి కళ్ళు కనపడిన వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కావడానికి వాళ్ళమ్మ చాలా కష్టపడతారనమాట. పెంచడానికి కష్టపడతారు, ఇండిపెండెంట్గా పెంచుతారు, ఒకరి మీద ఆధారపడకుండా. హీరో కూడా తనకు వచ్చే కష్టాన్ని ఛాలెంజ్ తీసుకొని ట్రైనింగ్ అయ్యి చాలా బాగా పెరుగుతారనమాట. దీంట్లో హీరోయిన్ మెహరీన్ చాలా బాగా యాక్టింగ్ చేసిందనమాట. ఓవరాల్గా అనిల్ రావుపూడి సినిమాలంటే మనం కామెడీకి పెట్టిన పేరు అని చెప్పుకోవాలా. కొన్ని ఉక్కుగా అంటే కొన్ని మ్యాగజైన్కి బాగా వర్కౌట్ అయినాయని చెప్పుకోవచ్చు. ఏమో సార్ మాకు కనపడ్డు, ఈ స్లాపింగ్ టైం, నాకు షోక్ ఎక్కువ, ఇట్లాంటి డైలాగులు బాగా వర్కౌట్ అయినాయి. మెయిన్ వచ్చేసి హీరోయిన్ని చంపడానికి ఒక గ్యాంగ్ తిరుగుతుంటుంది. అది ఎందుకు తిరుగుతుంది? విలన్ వాళ్ళ తమ్ముడిని పోలీసులు పట్టిస్తే ఆమె మీద ఖచ్చితంగా ఆమెను చంపడానికి తిరుగుతుంటుంది. ఆమెను కాపాడడానికి మన ఎవరికైనా మేము ఈ మిషన్ సక్సెస్ఫుల్గా చేస్తే నేను పోలీస్ ఆఫీసర్గా ప్రమోట్ చేస్తామని రవితేజని పంపించడం జరుగుతుంది. ఇక్కడికి మనం కాపాడుతారు హీరోయిన్ని. కాకపోతే ఇక ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే పోసాని, సత్యం రాజేష్ ఇంకా కామెడియన్స్ చాలా హిలేరియస్గా కామెడీ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ సినిమా, మీరు అందరూ చూసేసింటారు. ఒక లాంగ్ టైం చెప్తాను కదా, కొంచెం మంచి సినిమా చెప్తే బాగుంటుంది అని. అనేక మర్చిపోయినా మా పొద్దుకుల్లో మనసింకా వరప్రసాద్ టికెట్లేమో ఫ్రీగా ఇస్తానట్టు ఈరోజు ఇచ్చినారు. చూడాలంటే పోయి చూసింటారని అనుకుంటాను. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.